హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళే జీ5లో 'నయనం' అనే సిరీస్ రిలీజ్ చేశారు. యాక్చువల్లీ నేను ముందు ఇది మూవీ అనుకున్నా. బట్ తర్వాత తెలిసింది సిరీస్ అని. అయితే ట్రైలర్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. అందులోనూ వరుణ్ సందేశ్‌కి చాలా రోజుల నుంచి మంచి సబ్జెక్ట్ సెట్ కావట్లేదు. సో ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది అనిపించింది. సరే ఇంక సిరీస్ ఎలా ఉందో చూసేద్దాం. దానికన్నా ముందు మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థాంక్ యూ. నయన్ ఒక ఐ డాక్టర్. కానీ నయన్‌కి న్యూటన్ కన్నా బెస్ట్ డిస్కవరీ చేయాలి అనే గోల్ ఉంటది. అలానే ఫీల్ అవుతుంటాడు. అయితే నయన్ చేసిన ఇన్వెన్షన్ ఏంటంటే గ్లాసెస్. అయితే ఈ గ్లాసెస్ వల్ల ఏం యూజ్ ఉంది అనుకోవచ్చు. ఈ గ్లాసెస్ యూజ్ చేసి వేరే వాళ్ళ లైఫ్స్‌ని 4 మినిట్స్ వరకు చూడగలడు. ఇది నయన్ చేసిన ఇన్వెన్షన్. సో ఇలా అందరిని స్పెక్టేట్ చేస్తున్న టైంలో ఒకరోజు మాధవి అండ్ గౌరీశంకర్ ఇద్దరు నయన్ క్లినిక్‌కొస్తారు. అప్పటి నుంచి నయన్ లైఫ్‌లో కొన్ని అనుకోని చేంజెస్ వస్తాయి. మరి నయన్ లైఫ్‌లో వచ్చిన చేంజెస్ ఏంటి? ఎవరు ఈ గౌరీశంకర్ అండ్ మాధవి? గ్లాసెస్ వెనుకున్న స్టోరీ ఏంటి? ఇవన్నీ తెలియాలంటే సీరీస్ చూసే తెలుసుకోవాలి. నేనేం మెయిన్ ట్విస్ట్‌ని రివీల్ చేయలేదు. ఎంతవరకు ఇంట్రొడ్యూస్ చేయాలో అంతే చేశా. అది కూడా ట్రైలర్‌లో ఉన్నదే చేశా. చాలా రోజుల తర్వాత వరుణ్ సందేశ్ కొంచెం డిఫరెంట్ రోల్ చూస్ చేసుకున్నారు అనిపించింది. ఎప్పుడూ కొంచెం రెగ్యులర్ టైప్ క్యారెక్టర్స్ చేసే వరుణ్ కొంచెం డిఫరెంట్‌గా వెళ్లారు అనిపించింది. నయన్ ఒక ఐ డాక్టర్‌గా పక్క వాళ్ళ లైఫ్‌లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ ఉన్న పర్సన్ రోల్‌ని చూస్ చేసుకోవడం బాగుంది. సీరియల్స్‌లో హీరోయిన్‌గా చేసిన ప్రియాంక కూడా ఒక క్రూషియల్ రోల్ ప్లే చేశారు. మాధవి రోల్‌లో గౌరీశంకర్ వైఫ్‌గా ప్లే చేశారు. సిరీస్ స్టార్టింగ్ నేను అనుకున్నా అసలు ఎందుకు ఒప్పుకున్నారు అని. కానీ ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత అర్థమైంది ఈ క్యారెక్టర్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అని. ఈ సీరీస్ ఎలా అంటే ఒక మిస్సింగ్ మర్డర్ చుట్టూ క్రియేట్ అయిన థ్రిల్లర్. మొత్తం 5 ఎపిసోడ్స్ ఉన్నాయి. రన్ టైమ్ కూడా తక్కువే. ఈచ్ ఎపిసోడ్ ఆల్మోస్ట్ 30 మినిట్స్ ఉంటుంది అంతే. అయితే ఎలా ఉంది ఏంటంటే చూడొచ్చు బాగానే ఉంది. కొంచెం డీటెయిలింగ్ మిస్ అయినా చాలా వరకు ఎంగేజింగ్ గానే ఉంది. చిన్న చిన్న డీటెయిల్స్‌ని అవసరమైన వాటిని ఇంకొంచెం డీటెయిల్డ్‌గా ప్రెజెంట్ చేయాల్సింది. అండ్ ప్రెజెంట్ అయితే 5 ఎపిసోడ్స్ ఉన్నాయి. నేను కంప్లీట్ అయిపోయింది అనుకున్నా. బట్ కాదు, కంటిన్యూయేషన్ ఉంది. మరి అదెప్పుడు రిలీజ్ చేస్తారో తెలీదు. మిగిలిన కీ డీటెయిల్స్ మొత్తం రెస్ట్ ఆఫ్ ది సీరీస్ లోనే ఉన్నాయి. మరి ఎందుకు రిలీజ్ చేయలేదో, ఎప్పుడు చేస్తారో కూడా తెలీదు. యాక్టింగ్ వైజ్ వరుణ్ డిడ్ గుడ్ జాబ్. నయన్ రోల్ కి ఎంత పర్ఫార్మెన్స్ కావాలో అంతవరకు చేశారు. షో స్టీలర్ అంటే ప్రియాంకని. లుక్స్ వైజ్, యాక్టింగ్ వైజ్ బెస్ట్ ఇచ్చేసింది. ఆలీ రేజా కూడా సీఏ రోల్లో బాగానే చేశారు. ఉత్తేజ్ చిన్న రోల్ చేశారు. బట్ స్టోరీ మొత్తం ఆయన చుట్టే ఉంటుంది. ఇలా ఇంకొంతమంది కూడా ఉన్నారు. అజయ్ మ్యూజిక్ కూడా హెల్ప్ అయింది సిరీస్ కి. రైటర్ డైరెక్టర్ స్వాతి ప్రకాష్ డిడ్ గుడ్ జాబ్. ఈ 5 ఎపిసోడ్స్ వరకు ఆమె బాగానే హ్యాండిల్ చేశారు. కళ్యాణ్ స్క్రీన్ ప్లే కూడా బాగుంది. చాలా వరకు సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. సో ఇంకా సీరీస్ ఎలా ఉంది అంటే నాకైతే బాగానే ఉంది. హెవీ సస్పెన్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఇనఫ్ థ్రిల్ ఉంటుంది. అండ్ సిరీస్ వచ్చేసి ప్రెజెంట్ 5 ఎపిసోడ్స్ అవైలబుల్ గా ఉన్నాయి జీ5లో తెలుగులో. సో మీరు సిరీస్ చూసే ముందు ఒకసారి ట్రైలర్ చూసి నచ్చితే అప్పుడు సిరీస్ స్టార్ట్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.